కర్నూలులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు మృతి కలకలం రేపింది. నగరవనం చెరువులో ఇద్దరు మహిళల మృతదేహాలు పడి ఉండడంతో స్థానికులు చూసి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు వచ్చి మహిళల మృతదేహాలను బయటకు తీసి చుట్టుపక్కల ఊర్ల వారితో విచారించగా వారిని ఎవరూ గుర్తుపట్టలేదు. దీంతో పోలీసులు మృతదేహాలను గుర్తు తెలియని వారిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరికొద్దిసేపటికే చెరువు పక్కన ఒడ్డుపై మరో మహిళ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నగరవనం వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. 8 గంటలకి ఇక్కడ 2 అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్లో తేలాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం పోస్ట్మార్టం కోసం అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరౌండ్ మళ్ళీ మనకు 10:30 ఒక టైంలో ఒక ఫిమేల్ డెడ్ బాడీ మనకు దీనికి అరౌండ్ ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గట్టు మీద ఉన్నట్లు కూడా ఒకటి మనకు సమాచారం రావడంతో మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు ఇది సూసైడా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదైనా ఇంటెన్షనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇంక్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది. అరౌండ్ మనకు 8 గంటలకి ఇక్కడ 2 అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్లో తేలాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.